ఇక హన్మకొండలోని ఎన్ఐటీ కార్మికులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఐటీ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి తిరిగి విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు మడూరు మల్లేశం, ఎన్ఐటీ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. మా గౌరవ అధ్యక్షులు ధర్మారావు, మా ప్రెసిడెంట్ కరుణాకర్. కాంట్రాక్టర్స్ డైరెక్టర్ రిజిస్టర్ ఎస్సీసార్ కలిపి మా కార్మికుల పుట్ట మీద కొట్టడం జరుగుతున్నది. అకారణంగా 60 మంది కార్మికులను పనిలోకి తొలగించడం జరిగింది. వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని మేము నిన్నటి నుండి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కలెక్టర్కు, ఎస్పీకి, ఏసీబీకి, కాజిపేట రిజిస్టర్కు, డైరెక్టర్కి అందరికీ కూడా మెమోరాండం సమర్పించడం జరిగింది. మా సార్ కూడా డైరెక్టర్ రిజిస్టర్తో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. కావున దయచేసి వెంటనే మా సమస్యలన్నీ పరిష్కరించగలరని, మరియు గత బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈపీఎఫ్ కూడా పెండింగ్